హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు అయితే మనకు మంచి అప్డేటు. మీరు ఆల్రెడీ చూసారు కదా తమ్నేల్. అయితే మనకైతే కేంద్రం నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. ఫోన్లో సిమ్ యాక్టివ్గా లేకపోతే మనం వాట్సాప్, టెలిగ్రామ్ ఈ సోషల్ మీడియా యాప్స్ అయితే ఇక వాడలేమన్నమాట. దానికి సంబంధించి నాకున్నటువంటి కొంచెం అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మరి అది ఏంటిది, మరి ఎందుకు పనిచేయవు, మరి ఏ విధంగా ఉండాలి సిమ్ యాక్టివేషన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా యాప్స్ ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. సో చూద్దాం మరి అది కేంద్రం తెచ్చినటువంటి కొత్త రూల్ ఏంటిది, మరి ఫోన్లో సిమ్ అయితే యాక్టివ్గా లేకపోతే మరి ఎందుకు పనిచేయవు ఈ సోషల్ మీడియా యాప్స్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం మరి అవేంటిని. సో చూసుకుంటే మనకైతే వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే చూద్దాం మరి. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ నా వీడియోస్ అని చూస్తున్నైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో చూసుకుంటే మనకు వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్కి అయితే కేంద్రం ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. సో సిమ్ యాక్టివ్గా లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ సేవలను అందించొద్దని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ DOT. ఈ యాప్ ఆధారిత సర్వీస్ ప్రొవైడర్లను అయితే స్పష్టం చేసిందనమాట. డాట్ అనేది సర్వీస్ ప్రొవైడర్ల కంటే ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఐడియా, ఇవన్నీకి స్పష్టం చేసిందనమాట. ఏంటిది, సిమ్ యాక్టివ్గా లేకపోతే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ యాప్స్ అయితే వర్క్ చేయకూడదని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళకైతే కొన్ని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో చూసుకుంటే మనకు టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ నియమాల సవరణ చట్టం 2025 ప్రకారం మనకు టెలికమ్యూనికేషన్ సైబర్ నేరాల సంబంధించి సెక్యూరిటీ సంబంధించి నియమాల చట్టం ఉంది కదా, 2025 ప్రకారం వచ్చేసి మనకు సైబర్ క్రైమ్స్ను అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్ని అయితే తీసుకొచ్చిందంట. సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఈ క్రైమ్స్ అరికట్టేందుకు అంటే సిమ్ యాక్టివ్గా లేకపోతే సోషల్ మీడియా యాప్స్ను వాడలేము కాబట్టి దీనివల్ల కొంచెం సైబర్ క్రైమ్స్ నేరాలను తగ్గించొచ్చు అనే ఒక నేపథ్యంలోనే ఈ కొత్త చట్టం తెచ్చారు 2025. సో దీని ప్రకారం వాళ్ళైతే ఈ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అవేంటి చూద్దామంటే, ప్రస్తుతం ఏంటంటే వాట్సాప్, టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే వెరిఫికేషన్ OTPలు మాత్రమే అడుగుతూ ఉంటాయి ఈ యాప్స్. సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత సిమ్ డియాక్టివేట్ అయినా సరే లాగౌట్ చేయనంత వరకు ఆ మొబైల్ యాప్ అయితే వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు, మనకు నెట్వర్క్ ఉంటే సరిపోతుంది. సిమ్ యాక్టివ్లా ఉందా లేదా చూడరు. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మాత్రమే OTP కానీ ఇంకేమైనా వెరిఫికేషన్ ఒకటే అడుగుతాయి. మనం ఒకసారి ఇన్స్టాల్ చేసుకునే తర్వాత మనం లాగౌట్ చేయనంత వరకు కూడా యాప్ని అయితే వాడుతూనే ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో దానికోసం అని చెప్పేసి వీటిపైన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త చట్టం అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకు ఇట్లా అనమాట, లాగౌట్ చేయనంత వరకు అది వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఎందుకు మరి తీసుకొచ్చిందంటే, కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ ప్రకారం ఏమవుతుందంటే, ఈ రూల్ ప్రకారం ఇకపై అలా కుదరదు అనమాట. సిమ్ యాక్టివ్గా లేని మరుక్షణం వాట్సాప్, టెలిగ్రామ్ అయితే సేవలు కూడా బంద్ అయిపోతాయి. సో మీ ఫోన్లో సిమ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు మాత్రమే వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు వర్క్ చేస్తాయి. యాక్టివ్గా లేదనుకో ఇమీడియట్లీ బంద్ అయిపోతాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీనివల్ల అయితే అంటే సైబర్ నేరాలను తగ్గించడానికి అయితే మస్తు ఉపయోగపడుతుంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు బంద్ అయిపోతాయి. బ్యాంకింగ్ యాప్స్, UPI యాప్స్ సిమ్ యాక్టివ్గా ఉంటే మాత్రమే ఎలా పనిచేస్తాయో ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్ కూడా అలానే ఈ సేవలను అందించాలని చెప్పేసి కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇప్పుడు మన బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి, సిమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు పనిచేస్తాయి. ఎందుకంటే OTP వస్తూ ఉంటుంది, దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అదే విధంగా కూడా వాట్సాప్, టెలిగ్రామ్ కూడా సిమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు పనిచేస్తే ఇలాంటి సైబర్ నేరాలు జరిగాయి. కంపల్సరీ కూడా సిమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సేవలను పనిచేసుకునేటట్టు ఈ చట్టం అయితే తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో యాక్టివ్గా లేనప్పుడు ఈ యొక్క యాప్స్ అయితే పనిచేయవు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మేరకు వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే 90 రోజుల డెడ్లైన్, అంటే వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది. 3 months అయితే టైం ఇచ్చారు. 2025 చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఒక 90 రోజులు వాళ్ళకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 90 రోజులలో వీళ్ళైతే ఈ యొక్క రూల్ను ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ప్రొవైడర్లకు కూడా చెప్పాల్సి వస్తుంది. అది వాళ్ళకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 90 రోజుల్లో ఈ యాప్స్ ఇంటర్లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్స్ యాక్టివ్గా ఉన్నాయో లేదో సదర్ యాప్స్ చెక్ చేసుకోమని
నిర్ధారించుకోవాలి. ఇంతకుముందుకు ఈ సిమ్స్ ఇప్పుడు యాక్టివ్గా లేనటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు కదా, సిమ్ యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళకైతే ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. యాక్టివ్గా లేకపోతే యాక్టివ్ చేసుకోవాలి, లేదంటే యాప్స్ పని అని చెప్పేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మేబీ 90 రోజులలో ఈ యొక్క వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని యాక్టివ్గా లేని అయితే యాప్స్ పని చేయకుండా చేయడం, యాక్టివ్గా ఉంటే పనిచేసేటట్టు వాళ్ళ యొక్క సర్వీస్ ఇవ్వడం అయితే జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రూల్ తీసుకురావడం అయితే జరిగింది. సో ఏదో సదరు యాప్స్కు చెక్ చేసుకొని నిర్ధారించుకోవాలి. ఒకవేళ సిమ్ కార్డ్ యాక్టివ్గా లేకుంటే సేవలు కొనసాగుతున్నట్లయితే తక్షణమే సేవలు నిలిపేయాలని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ సిమ్ యాక్టివ్గా లేనప్పుడు కూడా ఈ యొక్క యాప్స్ పనిచేస్తున్నాయి అనుకోండి, ఇమీడియట్లీ ఆ యొక్క సిమ్ యాక్టివ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళకు ఒక ఇంటిమేషన్ కానీ లేదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. లేదంటే వాళ్ళ యొక్క వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ అయితే పని చేయకుండా చేయాలని చెప్పేసి చెప్తున్నారు, అంటే నిలిపివేయాలని చెప్తున్నారు. 120 రోజుల్లోపు ఈ యొక్క డేటాను DOT.కి అయితే సమర్పించాలని చెప్పి చెప్తున్నారు. ఇదైతే మనకు వాళ్ళకి 90 రోజులు టైం ఇచ్చారు. 120 డేస్ లోపు ఈ యొక్క కంప్లీట్ డేటా సిమ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళ డేటా మొత్తం డాట్కు వీళ్ళైతే సమర్పించాలని చెప్పేసి కేంద్రం అయితే ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్లకు ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇదనమాట మనకి. ఎందుకంటే చూసుకోండి, మరి ఎవరి ఫోన్లలో అయితే సిమ్ యాక్టివ్గా నెంబర్స్ ఉన్నాయో యాక్టివ్ చేసుకోండి, లేదంటే ఈ యొక్క వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఇక్కడ నుంచి అయితే పనిచేయవు. టైం అవుతుంది, 90 డేస్ టైం ఇచ్చారు మన సర్వీస్ ప్రొవైడర్లకు. మనకు కూడా ఇంటిమేషన్స్ వస్తూ ఉంటాయి, చూసుకుని యూజ్ చేయండి. అనవసర సిమ్ములు వాడి సైబర్ నేరాలకు తావొస్తుంది కాబట్టి దానికి కేంద్రం అయితే కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. ఈ గ్రూప్లో కానీ ఈ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది మంచి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.